హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సుహెల్వా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో సుహెల్వా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉందన్నమాట. సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీని రీసెంట్గా 5వ టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. 5వ టైగర్ రిజర్వ్ అని ఎక్కడ అంటున్నామంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టైగర్ శాంక్చురీ ఏదైతే ఉందో దాన్ని ఒక కొత్త టైగర్ రిజర్వ్గా గుర్తిస్తున్నట్లుగా తెలియజేశారు. సో సుహెల్వా వైల్డ్ లైఫ్ శాంక్చురీనే ఇక మీదట ఒక టైగర్ రిజర్వ్, అది కూడా ఆ రాష్ట్రంలో ఒక 5వ టైగర్ రిజర్వ్ అనమాట. మిగిలిన 4 టైగర్ రిజర్వ్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేమ్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇక్కడ ఏదైతే సుహెల్వా టైగర్ రిజర్వ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్తూ ఉన్నామో అది లొకేషన్ పరంగా ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శరవస్తి, బలరాంపూర్, గోండా డిస్ట్రిక్ట్స్ ఈ యొక్క జిల్లాలన్నింటిలో ఉన్నటువంటి ప్లేసెస్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ వైజ్ ఆ ప్లేసెస్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది అనమాట. దీని యొక్క చరిత్రపరంగా చూస్తే ఇది 1988 టైంలోనే ఒక శాంక్చురీగా గుర్తించబడింది. సో శాంక్చురీగా గుర్తించబడింది, బట్ అంతకుముందు అయితే ఇది ఒక ఎస్టేట్ అనమాట. సో మహారాజా ఆఫ్ బలరాంపూర్కి అంటే ఆ యొక్క సంస్థానానికి ఉన్నటువంటి ఒక ఎస్టేట్గా బలరాంపూర్ ఎస్టేట్గా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉండింది. బట్ 1988 టైం నుంచి కూడా ఇది శాంక్చురీగా మారిందనమాట. రీసెంట్గా అయితే ఈ శాంక్చురీలో టైగర్ రిజర్వ్గా కూడా గుర్తించారు. సో జాగ్రఫికల్ లొకేషన్ పరంగా ఇది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండో నేపాల్ బోర్డర్ ప్రాంతంలో ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నేల రకం ఏది ఉంటుందంటే బాబర్ టెరాయిగా ఉన్నటువంటి నేల రకంగా ఇది ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ట్రైబ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి తెగ అండ్ జాతి ప్రజలు యొక్క తెగ పేరేంటంటే తరు ట్రైబ్ అనమాట. సో తరు ట్రైబ్ వాళ్ళు ఈ యొక్క ప్రదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అడవుల పరంగా వెజిటేషన్ పరంగా ఏంటంటే డెసిడియస్ అండ్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ పరంగా ఇది ఉందన్నమాట. ఫ్లోరా పరంగా అయితే అంటే అక్కడ ఉన్నటువంటి వృక్ష జాతుల పరంగా బహేరా అనేది మనకి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క వృక్ష జాతుల పరంగా. ఇంకా చాలా రకాలైనటువంటివి కూడా ఈ సుహెల్వా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క సుహెల్వా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కొత్తగా టైగర్ రిజర్వ్గా గుర్తించబడింది. G7 అనమాట. సో G7 దేశాలకు సంబంధించినటువంటి ఒక సమ్మిట్ అనేది రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క మీటింగ్ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే ఉక్రెయిన్కి చెందినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులని తీసుకోవడం ద్వారా లేదా వాటిని అమ్మివేయడం ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్లో నియర్లీ $50 బిలియన్ అమౌంట్ని ఉక్రెయిన్కి ఒక లోన్ ఆర్థిక సహాయంగా ఇస్తున్నట్లుగా G7 దేశాలు ఒక అంగీకారాన్ని తీసుకున్నాయి. ఎందుకోసం ఇటువంటి సహాయాన్ని అందిస్తున్నారంటే ఉక్రెయిన్ దేశానికి ఉన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి మిలిటరీ సహాయమైన ఆర్థిక సహాయమైన అందించడం కోసం ఈ యొక్క సహాయాన్ని ఇవ్వబోతున్నారు. G7 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సపోర్ట్ తోటి యుఎస్ వాళ్ళు ఒక ప్రపోజల్ అనేది తీసుకొని వచ్చారు. ఏంటంటే మనం ఒక $50 బిలియన్ అమౌంట్ అనేది ఉక్రెయిన్కి లోన్గా ఇవ్వాలి, వాళ్ళకి ఆర్థిక సహాయంగా ఇవ్వాలి అని భావిస్తున్నారు. సో దాన్ని ఎలా ఇవ్వబోతున్నారంటే రష్యన్ సెంట్రల్ బ్యాంక్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మివేయడం లేదా వాటిని తనఖా పెట్టడం ద్వారా ఆ యొక్క అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో G7 దేశాలు ఎందుకు ఇలా అంటే G8 దేశాలుగా ఉన్నప్పుడు ఈ G7 దేశాలతో పాటు రష్యా ఇందులో కలిసి ఉండేది. బట్ రష్యా ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో అది G7గా మారింది. బట్ ఈ G7కి చెందినటువంటి 7 దేశాల దగ్గర రష్యాకి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ యొక్క కొన్ని ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పత్రాలు అండ్ వాటిని ఈ యొక్క G7 కొన్ని దేశాల దగ్గర ఉండడం జరిగిందనమాట. ఈ అసెట్స్ అన్నిటినీ కూడా G8 అంటే ఇక్కడ ఉన్నటువంటి రష్యా ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో ఆ టైంలో ఈ ఆస్తులన్నింటినీ కూడా ఈ మిగిలిన 7 దేశాలు స్టెబిలైజ్డ్ స్టేట్లో ఉంచడం జరిగింది. అంటే ఫ్రోజన్ అంటే వాటిని ఏది వాడకుండా జస్ట్ వాళ్ళ యొక్క ఆధీనంలో అలా పక్కన ఉంచారు. బట్ అలా పెట్టినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి ఆ యొక్క లోన్ వచ్చినటువంటి అమౌంట్లో $50 బిలియన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ఉక్రెయిన్కి ఇక మీదట ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సమ్మిట్ ఏదైతే ఉందో G7 దేశాల యొక్క ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే సమ్మిట్ ఇటలీలో జరిగిందనమాట. అండ్ ఈ యొక్క మీటింగ్కి జార్జియా మెలోనీ గారు అధ్యక్షత వహించారు. అండ్ ఈ యొక్క మీటింగ్లో ఏ విషయాల గురించి చర్చించడం జరిగిందంటే
ఉక్రెయిన్ యొక్క యుద్ధ వాతావరణ పరిస్థితుల గురించి, గాజా వార్ గురించి అండ్ చైనా తన యొక్క ఇండస్ట్రియల్ పాలసీస్ ఏ విధంగా తీసుకొని వస్తుంది, అవి వాటి వల్ల ప్రపంచానికి ఏమైనా ప్రమాదం ఉందా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ G7 దేశాల సమావేశంలో చర్చించడం జరిగింది. సో G7 దేశాలు అంటే మనకి మెయిన్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. అత్యంత ప్రాబల్యం కలిగినటువంటి ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశాలన్నమాట ఆ యొక్క కూటమిలో ఉంది. ఆ ధనిక దేశాలను కూడా చెప్పచ్చు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఈ అన్ని దేశాలు కూడా G7 కంట్రీస్గా ఉండి ఉక్రెయిన్కి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని ఒక లోన్ అమౌంట్గా ఉక్రెయిన్కి అందించడం జరుగుతుంది. అవి కూడా రష్యాకి సంబంధించినటువంటి ఆస్తులు అనేవి అమ్మడం ద్వారా. కేరళ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా జరిగినటువంటి కువైట్ ఫైర్లో చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఇస్తున్నట్లుగా తెలియజేశారనమాట. ఎందుకోసం ఈ ఆర్థిక సహాయం అంటే అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి, వారి కుటుంబ సభ్యులకి ఒక ఆర్థిక సహాయం అనేది కల్పిస్తున్నట్లుగా తెలియజేశారు. సో కేరళ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ కువైట్లో యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వ్యక్తులకి నియర్లీ 5 లక్షల ఆర్థిక సహాయం అనేది ఇవ్వబోతున్నట్లుగా తెలియజేశారనమాట. అండ్ ఈ యొక్క కువైట్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో అందులో చాలా మంది చనిపోయారు. అందులో మన దేశానికి చెందినటువంటి వ్యక్తులు కూడా నియర్లీ 40 మంది వ్యక్తులు మన ఇండియన్స్ చనిపోవడం జరిగింది. అండ్ ఇంకా చాలామంది కూడా హాస్పిటల్ పాలైనారు ఇంజరీస్ తోటి. వాళ్ళు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అండ్ ఈ యొక్క ఆర్థిక సహాయం ఏదైతే ఉందో అది ప్రకటించినటువంటి రాష్ట్రం ఏంటంటే కేరళ గవర్నమెంట్ అనమాట. అక్కడ సీఎంగా ప్రజెంట్ పినరయి విజయన్ గారు ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ చాలా వరకు కొన్ని మృతదేహాలు అనేవి భారతదేశానికి వాళ్ళు తరలించడం జరిగింది. నియర్లీ 3 వరకు మృతదేహాలు అనేవి రీసెంట్గా వచ్చాయి. ఇక మీదట అన్నీ కూడా రావాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.